మొత్తంగా చూస్తుంటే కనుక చూసుకోవచ్చు. ఆ ఫైర్ జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు చూస్తే కనుక ఈ యొక్క హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హోల్డింగ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ విధంగా ఉండడం వలన కూడా అయితే ఫైర్ ఎగ్జాక్ట్ బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ బోట్స్ ఏవైతే ఉంటాయో బోట్ కూడా వెంటిలేటర్ వచ్చేటట్టుగా కూడా తీయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇది కమర్షియల్ కాంప్లెక్స్. ఇక్కడ ఆ విద్యార్థులు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ చూసుకోవచ్చు. ఒక్క దగ్గర కూడా ఫైర్ యాక్సిడెంట్ సంభవించిందంటే మొత్తంగా కూడా కంట్రోల్ చేయడం అయితే మొత్తంగా సాధ్యపడేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎక్కడ కూడా ఈ హోల్డింగ్స్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి ఎక్కడ గాలి వెళ్ళకుండా కూడా ఉంటుంది కాబట్టి అయితే స్మోక్ కూడా బయటకు వెళ్ళాలంటే ఈ రోజు అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అది చిన్న ప్రమాదమే కాబట్టి సేఫ్ అయింది. ఎలాంటి ప్రమాదం లేదు. ఇంకా ఉండిన అగ్నిమాపక సిబ్బంది స్పందించడం జరిగింది. అది దగ్గరగా ఉండడం వలన కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సెంటర్లోకి వచ్చిన నేపథ్యంలో ఇంకో గంట 2 గంటల వరకు అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేశారు. ఇంకోసారి రీసెట్ చేసుకుంటున్నాం. రీసెట్ చేసుకున్న తర్వాత ఇంకొక గంట 2 గంటల తర్వాతనే షాప్స్ ఓపెన్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. కాంప్లెక్స్ కాబట్టి ఎక్కడ కూడా వెంటిలేటర్స్ కూడా లేకుండా ఉన్న పరిస్థితిని చూసుకోవచ్చు. స్థానికులు కూడా మాట్లాడించే ప్రయత్నించాం. చెప్పండి, ఈ విధంగా ఒక్కోసారి ఈ విధంగా అగ్ని ప్రమాదాలు జరిగితే ఇక్కడ చూసుకుంటే హోల్డింగ్స్ కూడా అన్ని మొత్తంగా కూడా ప్యాక్ చేసింది. అయితే ఈ రోజు విద్యార్థులకు ఎవరు చేయాలి కాబట్టి ఎలా కూడా వచ్చారు కాంప్లెక్స్ కనీసం సేఫ్టీ కూడా లేదు. ఎవరైనా కనీసం ఫైర్ అయినప్పుడు కూడా దిగిపోయేదానికి ఎమర్జెన్సీ కూడా లేవు. ఇట్లాంటి ప్లేస్ మనం పర్మిషన్ ఇచ్చుకొని పార్కింగ్ ప్లేస్ లేదు. ఇవన్నీ ఇచ్చేసి మనం ఇట్లా పర్మిషన్ ఇచ్చి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఏది సేఫ్టీ లేనప్పుడు ప్రజలకి ఏదైనా జరిగిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిస్తే ఎట్లా ఎందుకు జాగ్రత్తగా ఫస్ట్ ఇచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని అవన్నీ ఉంటేనే అది ఇవ్వాలి. అప్పుడు మనకి ఏదైనా జాగ్రత్తగా ఉంటుంది. ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము సేఫ్టీ ముందు ఉన్నా లేదా చెక్ చేసుకోవాలి. ఆఫీసర్లు ఏం చేసుకుని మనం చూసుకోవచ్చు. కార్పొరేటర్ కూడా మనతో మీరు ఎన్నిసార్లు చెక్ చేసి ఉంటారు. అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇంత దగ్గరగా ఉండడం, అన్ని డోర్స్ కూడా చూస్తున్నాం. ఎక్కడ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం గురించి బయటకు వెళ్ళే పరిస్థితుల్లో ఎలా చూడొచ్చండి? మీరు ఏదైతే ప్రశ్న వేశారో ఆ ప్రశ్న దగ్గర 12 సంవత్సరాల నుంచి ఈసారి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అందరూ చాలా పక్కన ట్రేడ్ సెంటర్ ట్రేడ్ సెంటర్ దాంట్లో కూడా ఇలాగే ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో మేము క్లియర్ గా చెప్పాం వెంటిలేషన్ వెళ్ళకుండా బోర్డ్స్ పెట్టద్దు. మీకేం సోమేష్ కుమార్ గారు ఉన్నారు. నేను ఏ కార్పొరేటర్ కాదు. ఆ టైంలో బోర్డ్స్ ఏమంటే బాల్కనీస్ చదువుకున్నాక పెట్టుకోండి. లేకపోతే ఏమంటారండి వ్యాపారం మా బోర్డు చెప్పుకోతాను. కానీ పబ్లిక్ గాలి ఆడకపోతే మొదన్న లేచి ఇన్సిడెంట్ అని చెప్పి గట్టిగా తీసుకోవడం జరిగింది. తర్వాత కూడా గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు మనం వెళ్ళి చెప్పడం జరిగింది. ఇలా అడిగింది, దీనికి కేర్ తీసుకోండి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైర్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? మరి మేము చాలా సార్లు గవర్నమెంట్ చెప్పడం జరిగింది, ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాంటి ఇదేదైతే ఉందో జరిగింది కేవలం సేఫ్టీ మెజర్స్ ఎండాకాలం రాబోతుంది. ఏదైతే కేబుల్ వైర్స్ ఉంటాయో అవి ఒకదానితోటి ఎక్కువైనాయి. బాపునగర్లో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎక్కడికక్కడ కేబుల్ వైర్స్ అవి వైర్ అవి అంటే ఇన్సిడెంట్ అయ్యాక మనం ఏమి చేయలేము. కాబట్టి ముందు జాగ్రత్తగా మీడియా ద్వారా దయచేసి సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. ఎందుకంటే బోర్డ్స్ కూడా ఎందుకు అన్ని పెడుతున్నారు. ఎవరైతే వచ్చారు పోనీ ఈ బోర్డ్స్ అన్ని ఆథెంటికేటెడ్ గా ఉన్నాయా లేదో చెప్పమని ఆథెంటికేషన్ ఒక్క బోర్డింగ్ పర్మిషన్ ఉంటే 10 బోర్డులు అవి కూడా ఒకరికి ఎన్నిసార్లు చెప్పినా మోర్ ప్రాపర్ రెస్పాన్స్. ఎందుకంటే నేను చేస్తేనే మనం రేపు పొద్దున మన సేఫ్టీ మెజర్స్ ఉంటాయని నేను మీడియా వారి ద్వారా తెలియజేయాలి. గతంలో కూడా చూసుకుంటే చాలా ప్రమాదాలు జరిగాయి. అది మొత్తంగా చార్మినార్ సైడ్ కానీ, గుల్జరియా కానీ, నాంపల్లి కానీ, ఎస్ఎస్ఐ కానీ, ఆ తర్వాత ఇప్పుడు అంటే ఏం చెప్పదలుచుకున్నారు మేడం? కంటిన్యూ ఎండాకాలం పుట్టింది
ఇన్సిడెంట్ ఎంత మంది చనిపోయారో తెలుసు, లోపలే చనిపోయారు, దహనం అయిపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పుకోవడానికే కానీ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ క్లియర్ గా తీసుకోకపోతే, స్ట్రక్చర్ అవాయిడింగ్ లా చేయకపోతే, గవర్నమెంట్ ఆఫ్ రూల్ చేయకపోతే ఇవన్నీ జరగవు. కేవలం ఇన్సిడెంట్ అయ్యాక పరామర్శించడానికి సరిపోతాయి. రూల్ ప్రకారం ఫైరింగ్ కానీ కావాల్సి, ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో కట్టేసారు. ఇప్పుడు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఏంటది, దేని మీద పెట్టారు, చాలా కదా అది అది హైడ్రాకి సంబంధించింది. నేను అనేది రూల్ అయిపోయింది, ఒక పాత బిల్డింగ్ అన్ని అగ్రీడ్ పాయింట్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎలా సెక్యూరిటీ చేయాలి, ప్రజలకి మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఇక్కడే కార్పొరేటర్ ఉన్న క్రమం లోపల కూడా దీన్ని అబ్జర్వ్ చేశారు. కార్పొరేటర్ లేకున్నా సమయం లోపల కూడా ఇక్కడ ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు మనం. అయితే యొక్క ఫైరింగ్ ఏ విధంగా అయింది అనేది అయితే ఇక్కడ చూసుకుంటే కనుక సాధారణంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ యొక్క వైర్స్ అన్ని ఏ విధంగా కాలిపోయినాయో మనం ఆ విజువల్ క్లియర్ గా చూసుకుంటున్నాం. ఆ మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వైర్స్ అన్ని కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ విధంగా మొత్తంగా కూడా ఒక్కసారిగా మంటలు రావడం జరిగింది. మంటలు రావడం చేత ఇదంతా స్మోక్ పైకి వెళ్ళింది. అది 1, 2, 3, 4 ఫ్లోర్ లోపల ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ అంటేనే ఆ కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా లోపల చిక్కుకున్న క్రమం లోపల అధికారులు తీవ్రంగా శ్రమించారు. ల్యాడర్ల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. చూసుకోవచ్చు ఇక్కడ నుంచే స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అదుపులోకి వచ్చాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ అంతా విద్యుత్ సరఫరా నిలిపివేసిన క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నింటినీ కూడా సుమారుగా ఎన్నైతే షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయించారు. చూసుకునే కనుక ఒకరు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు ఎంత దగ్గరగా మరొక షాప్స్ కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ లో ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే ఉంటున్నా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే చిక్కుకున్నారో ఆ విద్యార్థులందరినీ కూడా ల్యాడర్ సహాయంతో బయటికి తీసుకురావడం కూడా జరిగింది. చూసుకోవచ్చు ఇంకా 1-2 గంటల సమయం వరకు రీచెక్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ నుండి షాప్స్ అన్ని కూడా అయితే తెరిపించే ప్రయత్నం చేస్తాం ముందు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి అందరూ కూడా పోలీసు వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ నుంచి అందరినీ ఎవరిని కూడా ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ నుంచి అందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా చాలా మొత్తంగా కూడా 5 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అయితే ఇంట్లోకి తీసుకొచ్చారు. ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ కారణం అని కూడా చెప్తున్నారు. పెద్ద కంప్యూటర్స్ ఉంటాయి. ఇంకా ఈ విధంగా ఉండడం వలన కూడా అధికంగా ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా సంభవించే ఛాయిసెస్ ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. ఎక్కడ కూడా లైటింగ్ కూడా లేదు. చూసుకోవచ్చు వెంటిలేటర్స్ కూడా లేకున్నటువంటి ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి క్రమం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా వ్యాపార సముదాయాలు. ఇక్కడ ఏదైనా చిన్నపాటి జరగరాని సంఘటన ఏదైనా జరిగితే కనుక మొత్తంగా కంట్రోల్ చేసే పరిస్థితులు కూడా ఉండదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ క్రమం లోపల ఇక్కడే మంటలు చెల్లలేగా ఇక్కడ నుంచి వచ్చిన క్రమం లోపల మంటలు ఫస్ట్ ఫ్లోర్ నుండి మొత్తంగా 4th ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అన్ని కూడా షాప్స్ చూసుకోవచ్చు. అన్ని షాప్స్ ని మొత్తంగా కూడా మూసి వేయడం జరిగింది. ఫైర్ ఇంజన్ల సాయంతో 4 ఫైర్ సాయంతో కూడా ఇక మంటలను ఇప్పటికే అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఫైర్ ఇంజన్ సాయంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఇప్పటికే మనం ఉన్నది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్. దీని పైన ఉన్నటువంటి 4th ఫ్లోర్ కు మంటలు రావడం జరిగింది. ఆ యొక్క 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మొత్తంగా కూడా ఇక్కడే ఆ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. మెట్రో స్టేషన్ కు 100 దూరంలోనే పక్కనే ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. అమీర్పేట అంటే ఎప్పుడు నిత్యం బిజీగా ఉంటుంది, రద్దీగా ఉంటుంది. విద్యార్థులతోని కోచింగ్ సెంటర్లతోని మొత్తంగా కూడా చూస్తుంటే కనుక ఎప్పుడు బిజీగా ఉండేటటువంటి ఆ యొక్క అమీర్పేట. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా ఇప్పటికే కంట్రోల్ వచ్చింది. ఇంకొక 2 గంటల్లో మొత్తం కూడా క్లియర్ అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి ఇబ్బంది లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే స్థానికులు అండ్ అదేవిధంగా ఇటున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా
ఇక్కడ రావడం జరిగింది. రావచ్చు మొత్తంగా కూడా గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఎక్కడ కూడా అగ్నిమాపక సిబ్బంది కానీ అధికార యంత్రాంగంతో కానీ మొత్తంగా కూడా అందరితో సమన్వయం ఏర్పాటు చేసుకొని సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందే అయితే మొత్తంగా కూడా అంతా అందరినీ అధికారులను అలర్ట్ చేసే వాళ్ళని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు అధికారులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా కూడా అగ్నిమాపక ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. ముందే ఎండాకాలం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు కూడా తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.